బహుపది అంటే ఏంది చూద్దాం. ఏ ఒక వాస్తవ సంఖ్య మరియు n పూర్ణాంకం అయి a ఇంటూ x పవర్ n రూపంలో ఉండే పరిమిత బీజీయ పదాలను మనం ఏమంటాము? బహుపదులు అంటాం. బీజీయ పదాలను లేదంటే పదాల సమాసంను ఏమంటాం మనము? బహుపదులు అంటాం. ఏ రూపంలో ఉంటుంది? ఏ ఒక వాస్తవ సంఖ్య మరియు n ఒక పూర్ణాంకమై ఏ ఇంటూ ఎక్స్ పవర్ n రూపంలో ఉండేటటువంటి వాటిని ఏమంటామంట మనం అంటే బహుపదులు. బహుపది పరిమాణం మనకి ఏమంటానంటే ఎగ్జామ్లో ఏదైనా ఒక బహుపది ఇచ్చేసి దీని యొక్క పరిమాణం ఎంత, లేదంటే స్థిర సంఖ్య ఎంత, గుణకం ఎంత అనేది అడుగుతారు. అంటే ముందు పరిమాణం, తర్వాత గుణకం, స్థిర సంఖ్య, ఇలా 3 అడుగుతుంటాను అన్న ఏదైనా ఒక బహుపది ఇచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 7 ప్లస్ 3x ప్లస్ 4 x పవర్ 7 ప్లస్ 3x ప్లస్ 4లో పరిమాణం ఎంత అవుతుంది? 3x² ఉంది అనుకుందాం, x² ఉంది, ఇంకా ప్లస్ 4x³ ప్లస్ 6 అని ఉంది. ఇది ఒక బహుపది అనుకుందాం. ఈ బహుపదిలో పరిమాణం ఏమవుతుంది అంటే ఇచ్చినటువంటి బహుపదిలో x యొక్క ఘాతాంకము ఏదైతే ఎక్కువ ఉందో, గరిష్ట సంఖ్య గల ఘాతాంకం ఏదైతే ఉందో అది ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ గరిష్ట సంఖ్య ఏముంది? ఇక్కడ 7, ఇక్కడ 2, ఇక్కడ 3. సో గరిష్ట సంఖ్య ఏది? 7 కాబట్టి పరిమాణం ఏమవుతుంది మనకు? 7 అవుతుంది. మరి గుణకం అంటే ఏమవుతుంది అంటే గరిష్ట ఘాతాంకం ఉన్నటువంటి పదం యొక్క గుణకమే మనకి ఇక్కడ ఆ బహుపది యొక్క గుణకం అవుతుంది. గుణకం అంటే ఏంది? ఇక్కడ ఎక్స్కు గుణించే విలువ, ఎక్స్ను గుణించే విలువ. ఇప్పుడు 3x² అని ఉంది. 3x²లో x² యొక్క గుణకం ఏంది? 3. అంటే x²ను ఏది గుణిస్తుంది? గుణించేదాన్ని మనం ఏమంటాము? గుణకం అంటాం. సో ఇక్కడ x పవర్ 7ను కూడా మనం గుణిస్తుంది ఒకటి. ఏం లేదుగా సార్ అని అంటే ఇంతకుముందే చెప్పిన ఏం లేదంటే ఏం రాసుకోవచ్చు మనము? 1 ఇంటూ రాసుకోవచ్చు. 1 ఇంటూ ఏం చేసినా కానీ దాని విలువ మారదు కాబట్టి 1. ఇక్కడ ఏం లేదంటే ఏంది? గుణకం ఏమవుతుంది? 1. మరి స్థిర సంఖ్య అంటే ఏంది? ఇక్కడ ఏముంది? స్థిర సంఖ్య 6. స్థిర సంఖ్య అంటే మారనిది, దాని విలువ మారనిది. సో అక్కడ ఏముంది? స్థిర సంఖ్య అంటే 6. పరిమాణం ఏమో 7, గుణకం ఏమో 1, స్థిర సంఖ్య 6. ఈ విధంగా షార్ట్ ఆన్సర్స్లో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బహుపదుల యొక్క విలువలు. నెక్స్ట్ ఏందండి? బహుపది యొక్క విలువ. మనకి ఎగ్జామ్లో ఏమడుగుతుంటాడు? ఏదైనా ఒక బహుపది ఇచ్చేసి వాల్యూస్ ఇస్తాడు. x = 2, 3, 4 వద్ద విలువలను కనుగొనండి అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బహుపది అనుకుందాం. p ఆఫ్ x = x² - 4x + 5 అని ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ 2 - 4 5ల వద్ద బహుపది విలువను కనుగొనండి అంట. అంటే ఏమని అర్థం? ఇది x ప్లేస్లో 2ను ప్రతిక్షేపించమని, మళ్ళీ x ప్లేస్లో -4, x ప్లేస్లో 5. సో మనం ఫస్ట్ రాసుకుందాం ఏమని? p ఆఫ్ 2. ఫస్ట్ ఏముంది? p ఆఫ్ 2 కదా. 2 = ఇక్కడ x ఉంది, x ప్లేస్లో ఎంత రాసుకోవాలి? p ఆఫ్ 2 అంటే 2² - 4 × 2 + 5. 2² అంటే ఎంత? 4 - 4 2 =
8 ప్లస్ 5 ఎంత అవుతుంది 9 మైనస్ 8 దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 1. పీ ఆఫ్ 2 అంటే ఎంత నాన్న 1 అంట. నెక్స్ట్ పీ ఆఫ్ -4 పీ ఆఫ్ -4 ఈ బహుపదిలో -4 ప్రతిక్షేపిస్తున్నాం దీంట్లో చూడండి. -4కి హోల్ స్క్వేర్ -4 ఇంటూ -4 ప్లస్ 5 -4కి హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 జా 16 ప్లస్ 5. సరే ఇక్కడ మైనస్ ఉంది అని అంటే మైనస్ 2 స్క్వేర్ అంటే 2 సార్లు గుణించాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు ప్లస్ ఏ అవుతుంది. 16 ప్లస్ 16 32 ప్లస్ 5 ఎంత అవుతుంది 37. మరి ఇంకొకటి ఉంది కదా ఇది ఏది నాన్న పీ ఆఫ్ 5 ఏముంది బహుపది x² -4 ఇంటూ 5 ప్లస్ 5 అంతే కదా. x² -4x ప్లస్ 5 ఇక్కడ చూడండి 5² అంటే ఎంత 25 -4 5 జా 20 ప్లస్ 5 ప్లస్ 5 25 ప్లస్ 5 30 మైనస్ 20 దట్ ఈక్వల్స్ 10. ఈ విధంగా ఏదేని బహుపది ఇచ్చేసి దాని యొక్క విలువలు కనుగొనండి, బహుపది విలువ కనుగొనండి అన్నప్పుడు మనం ఈ విధంగా చేస్తాం. ఎక్స్ ఉన్న విలువలను ఏం చేయాలన్న ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతిక్షేపించి రాయాలి. వర్గ బహుపది అన్న అంటే వర్గ బహుపది కాకుండా ఏ బహుపది ఇచ్చినా సరే దాని యొక్క విలువ కనుగొమంటే ఆ ప్లేస్లో ఎక్స్ ఉన్న ప్లేస్లో వాల్యూ ప్రతిక్షేపిస్తే చాలు. మనం ఒకసారి ఘన బహుపది వేసుకుందాం ఒకటి ఏదన్నా ఒకటి కదా. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఒక ఘన బహుపది వేసుకుందాం. ఏది x³ -4x² ప్లస్ 5x -9 ఇది ఒక ఘన బహుపది. దీన్ని ఏ విలువలు కనుగొనమని చెప్దాము 2 3 4 విలువలు కనుగొందాం. చూద్దాం ఒకసారి. అంటే ఫస్ట్ 2 విలువ కనుగొందాం. పీ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 2³ -4 ఇంటూ 2² ప్లస్ 5 ఇంటూ 2 -9. 2³ అంటే ఎంత 2 2 జా 4 4 2 జా 8 మైనస్ 4 ఇంటూ 2² అంటే 4 ప్లస్ 10 -9 8 మైనస్ 4 4 జా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయితే నాన్న 4 4 జా 16 ప్లస్ 10 -9. ఇక్కడ ఏముంది ముందు ప్లస్లు చేయాలి కదా. 8 ప్లస్ 10 ఎంత 18 మైనస్ 25 16 9 25 కదా. మరి 25లోకి వెళ్ళి 18 తీసేస్తే ఎంత 7 ఏ 7 -7. ఏమైంది ఈ యొక్క ఘన బహుపది 2 అనే విలువ దగ్గర ఎంత వస్తుందంట -7 అంట. మరి ఇంకొకటి చూద్దాం ఏమి ఇచ్చింది. మరి ఇంకొకటి 3 ఇచ్చింది కదా. పీ ఆఫ్ 3 ఈక్వల్స్ టు ఇది నాన్న బహుపది మళ్ళీ రాయట్లేదు. సో చూడండి 3³ -4x కాదు ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి 3 కదా. 4 ఇంటూ 3² ప్లస్ 5 ఇంటూ 3 -9. 3³ అంటే ఎంత 3³ అంటే ఏంది 3ను 3 సార్లు గుణించాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9 9 3 జా 27. 3³ అంటే ఎంత నాన్న 27 మైనస్ 4 ఇంటూ 3² అంటే 3 3 జా 9 ప్లస్ 5 3 జా 15 మైనస్ 9 27 మైనస్ ఎంత వస్తుంది 16 27 మైనస్ 16 కాదు 16 కాదు 4 9 ఎంత 36 ప్లస్ 15 మైనస్ 9 27 ప్లస్ 15 3 కలిపితే 30 3 కలిపినామనుకోండి 30 ప్లస్ 12 42 42 ఇదేమవుతుంది -45 సో -3. నాకేమొచ్చింది పీ ఆఫ్ 3 తీసుకుంటే -3 వచ్చింది. నెక్స్ట్ పీ ఆఫ్ 4 తీసుకుందాం నాన్న. పీ ఆఫ్ 4 కనుక తీసుకుంటే 4³ -4 ఇంటూ 4² ప్లస్ 5 ఇంటూ 4 -9
4 క్యూబ్ అంటే ఎంత మరి 4ను 3 టైమ్స్ చేయాలి కదా 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జా 16 16 4 జా 16 4 జా ఎంత 64 4 10లు 40 4 6 24 40 ప్లస్ 24 64 4 క్యూబ్ అంటే ఎంత 64 మైనస్ 4 ఇంటూ 16 ప్లస్ 5 4 జా ఎంత 20 మైనస్ 9 64 మైనస్ ఇది ఎంత 64 కదా ఇది కూడా 64 ప్లస్ 20 మైనస్ 9 64 క్యాన్సల్ 20 మైనస్ 9 అంటే ఎంత 11 అంటే P4 అంటే ఎంత సార్ అంటే మనకు 11 వస్తుంది. P4 దగ్గర ఈ యొక్క ఘన బహుపది యొక్క విలువలు ఈ విధంగా ఉంటాయి.